అభినందించదగ్గ విషయం. రైట్. అంత్యక్రియలకు ముందు హైడ్రామా నడిచింది. కుమార్తె క్రాంతి అక్కడికి వచ్చినప్పుడు అనుచరులు, కుటుంబ సభ్యులు, తల్లితో సహా కనీసం ఆ బాక్స్ కూడా టచ్ చేయొద్దు, ఆ మృతదేహం ఉన్న బాక్స్ కూడా టచ్ చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి పంపింగ్ చేశారు. ఆ క్రమంలో క్రాంతి బాధపడ్డారు, ఏడ్చారు అని మనం చూసాం. అసలు ఏంటి క్రాంతి ఎపిసోడ్ మీద మీ కామెంట్ ఏంటి? అంటే కావాలని అక్కడ గొడవ చేయడానికి వచ్చింది, దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి క్రాంతి మీద సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా పోస్టులు అయ్యి పెడుతూ ఉన్నారు. కనీసం కన్న తండ్రి చనిపోతే చూపించరా, ఇది వైసీపీ రాజకీయం అని చెప్పేసి క్రాంతికి మద్దతుగా కొంతమంది పోస్టులు పెడుతున్న పరిస్థితి ఎలా అర్థం చేస్తారు? ఇదేంటంటే చాలా థిన్నర్ లైన్ ఇష్యూ అండి. అంటే రెండు వైపులా పదునైన కత్తి అన్నట్టుగా ఉంది ఈ సెన్సిటివిటీ. ఒకటి కుమార్తె తండ్రి మధ్య అనుబంధం, కుమార్తె తన తండ్రి చివరి చూపును చూడాలనుకోవటం, ఇది ఒక కాంటెస్ట్. సరే ఆమెను వచ్చారు, స్వయాన తల్లి ముద్రగడ భార్య క్రాంతి తల్లి, ఆమె కూడా నువ్వు రావద్దు, నువ్వు వస్తే నాన్న ఆత్మ శాంతించదు, నిన్ను చూడాలనుకోలేదు, భార్యదేహాన్ని కూడా నువ్వు చూడాలనుకోలేదని ఆమె కూడా అనటము, అక్కడ కొంత హైడ్రామా, ఆమె గట్టిగా అరుపులు అరవటము, ఇదంతా జరిగింది. ఇది జరిగింది. అయితే చాలామంది సరే తండ్రికి చివరి చూపు కుమార్తెను కూడా చూపించరా అని చాలా సింపుల్గా చాలామంది అంటారు. కానీ ఒక రెండు ఇష్యూస్ అంతకుముందు మనం చూసాం. ముద్రగడ్డ పద్మనాభం ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అలాగే కొందరు సహచరులతోనూ అతనితో సాన్నిధ్యంగా ఉన్న వాళ్ళతో కూడా కొన్ని విషయాలు పంచుకున్నారు ఆయన. ఎందుకంటే యాక్చువల్గా ముద్రగడ్డ పద్మనాభం భార్య కూడా, ఆమె కూడా కొంత క్యాన్సర్ బారిన పడ్డారు ఆ మధ్యన. ఆమె హైదరాబాద్లోనే కొంత చికిత్స తీసుకున్నారు. సింహాద్రి సత్యనారాయణ ప్రముఖ డాక్టర్, ఆయన ఆంకాలజిస్టు, 2వ హాస్పిటల్ ఉంటుంది సైనిక్పురి దారిలో, అక్కడ ఆమె చికిత్స పొందారు. ఈ చికిత్స పొందుతున్న క్రమంలో కుమార్తె క్రాంతి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివాసం ఉంది వాళ్ళకి. అమ్మ నేను ఇంటికి తీసుకొస్తాను అంటే ఆమె స్పందించిన తీరు అతన్ని బాధించింది అన్నది. ఎందుకంటే అమ్మకి ఇప్పుడు క్యాన్సరు, ఇప్పుడు తీసుకొస్తే మేము ఎలా ఉంచుకోగలుగుతాము అన్న అర్థం వచ్చేలా క్రాంతి రెస్పాండ్ అయ్యారు, కాంతి వ్యవహరించారు అన్నది కొంత ప్రస్తావనలో ఉన్నది. ముద్రగడ గారు చెప్పారు, ఆ ప్రస్తావన ఉన్నది. ఆ నేపథ్యంలో ఆయన బాగా నొచ్చుకొని ఆయన స్నేహితులు వేరొకరికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఆశ్రయం పొంది. ఎందుకంటే ఈ చికిత్స నిమిత్తం ప్రతిరోజు టెస్టులకు తీసుకువెళ్ళటం, తేవటం, మళ్ళీ ప్రతిరోజు కిర్లంపొడిలు రావటం అనేది చిన్న విషయం కాదు. దానికి వాళ్ళు స్పందించిన తీరు అతనికి మానసికంగా కుంగిపోయేలా చేసింది. నా పసిబిడ్డేనా, నా చేతులతో పెంచిన పసిబిడ్డేనా, నా కడుపును పుట్టిన పసిబిడ్డేనా ఇలా మాట్లాడుతుంది, సొంత తల్లిని తీసుకొస్తానంటే వద్దంటుందా, ఏమి మారిపోయింది మనిషి అని చాలా ఆవేదనకు గురయ్యారు ఆయన. వీడియోలో చెప్పడమే కాదు, అసలు కొందరు సహచరుల వద్ద కన్నీళ్లు పెట్టుకొని ఇలా ఉంటారా మనుషులు, నాలాంటి వాడికి ఎలా ఉంటే బయట మనుషుల పరిస్థితి ఎలా ఉందని ఆయన మనోవేదనకు గురయ్యారని అంటారు చాలామంది. అలాంటి పరిస్థితి ఉంది, ఇది ఎవరికి తెలియదు. రెండోది, సింధు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నప్పుడు ఒక ఫ్లోర్లో ముద్రగడ పద్మనాభం చికిత్స పొందుతున్నారు. పై ఫ్లోర్లో ముద్రగడ పద్మనాభం సతీమణి, తర్వాత 2 తనయులు ఉన్నారు, కొందరు బంధువులు. అయితే క్రాంతి ఆమె సింధు ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ సిబ్బందితో గొడవ పెట్టుకుందంట. ఏమని, మా నాన్నకి అసలు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మీరు అసలు ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అని కొంత గొడవ పెట్టుకుని కొంత హైడ్రామా సృష్టించిందని కొందరు చెప్పారు. అయితే ఈ హైడ్రామా సృష్టించడం ఒక ఎత్తు అయితే, రెండోది కనీసం తండ్రిని అప్పుడు కూడా చూసే ప్రయత్నం చేయలేదు. మూడోది, సరే తండ్రిని చూసే ప్రయత్నం చేయలేదు, తండ్రి కూడా నిన్ను చూడాలని కోరుకోవట్లేదు, కనీసం బంధువులు ఎవరైతే ఉన్నారో తల్లి సోదరులకైనా పరామర్శించే ప్రయత్నం చేయలేదు అని కొందరు ముద్రగడ అనుచరులు, ముద్రగడ అభిమానులు కొందరు నాతో ఈరోజు పంచుకున్నారు. ఇదంతా పూర్వరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే క్రాంతి ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా మారింది. కానీ దీన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చివరికి అంత దయలేని మనుషుల ముద్రగడ కుటుంబం అంత ఘోరంగా బిహేవ్ చేస్తారా, క్రాంతిని రానివ్వరా అని కొందరు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి పూర్వరంగం అంతా తెలియదు కదా. అంటే ఒక రకంగా నేను అదే అన్నాను, ఒక రకంగా తండ్రి కుమార్తె బంధం, అనుబంధం, చివరి చూపు చూడనీయరని కాంటెస్ట్ ఒకటి. రెండోది, ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఆయన మనసు బద్దలైపోయింది. తర్వాత కుటుంబానికి అంత సీరియస్గా చెప్పారంటే అసలు ఎవరైనా ఆపుకుంటారా?
ఎవరన్నా అంత ఈజీగా బంధాలు ఆపుకోరు కదా, ఎన్ని బంధాలు విడిపోయి కలిసిపోలేదు. కానీ ఆమె వ్యవహరించిన తీరు అతను అంతగా గాయపరిచిన నేపథ్యంలోనే ఈ పరిణామాలు ఇట్లా చోటు చేసుకున్నాయి. నాకు కూడా అలా చూస్తే కొంత చివుక్కం అనిపించింది, అయ్యో ఆమె అరుస్తుంది, అరుపులు చేస్తుందని. కానీ తెర వెనక ఇంత జరిగింది, ఇంత పెయిన్ ఉంది ముద్రగడ గారికి. అందుకే ఆయన వీలునామాలో అన్ని అంశాలతో పాటు తన కుమార్తె నాకు చూడటానికి రాకూడదు అని రాశారంటే ఆయన మనస్సు ఎంత గాయపడిందో ఆమె వ్యవహరించిన తీరుతో. తల్లి క్యాన్సర్తో బాధపడుతుంటే ఇంటికి వస్తానంటే రావద్దు అని చెప్పిన ఆ పరిస్థితి నిజంగా తల్లిదండ్రులకి అది క్షోభించేదే కదా. ఈ కోణంలో కూడా ఆలోచించాలి విమర్శలు చేస్తున్న వాళ్ళు. రైట్. ఇక జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చారు, నివాళులర్పించారు, పాడ కూడా మోశారు. అక్కడ అంతా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువగా కనిపించారు. కానీ ఉదయం అయితే మాత్రం ఎక్కువ కూటమి నాయకులు వచ్చారు, చాలా మంది మంత్రులు వచ్చారు, కందులు దుర్గేష్, వాసంశెట్టి సుభాష్,